హాయ్ అండి, నమస్తే. నేను ఈరోజైతే ఎలక్కాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక ఎలక్కాయని తీసుకొని దాన్ని ఇలా పగలగొట్టుకోవాలి. ఎలక్కాయలోని లోపల గుజ్జుని చట్నీ కోసం తీసుకోవాలి. ఎలక్కాయ పచ్చిగా ఉంటే బాగా వగరుగా ఉంటుంది, అందుకని కొంచెం పండింది తీసుకోవాలి. పండిన ఎలక్కాయ అయితే పుల్లగా ఉంటుంది, అట్లని బాగా పండింది కాకుండా మీడియంగా ఉన్న ఎలక్కాయనైతే తీసుకోవాలి. ఇలా చట్నీ కోసం అయితే గుజ్జును తీసుకోవాలి. చట్నీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి అయితే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్ల పచ్చెనగపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 5 ఎండుమిర్చి, ఇప్పుడు 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి. స్పూన్ జీలకర్ర, 1 స్పూను నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఆవాలు, కొంచెం కరివేపాకును వేసుకొని మొత్తం తాలింపుని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు అయితే చల్లారనివ్వాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చిని అయితే ఇలా రోటిలోకి వేసుకొని బాగా దంచుకోవాలండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి మెత్తగా దంచిన తర్వాత అయితే ఇలా ఎలక్కాయ గుజ్జునైతే చూపిస్తున్నాను చూడండి. దీన్ని కూడా యాడ్ చేసుకొని కచ్చాపచ్చ ఇలా పచ్చడి దంచుకునేటప్పుడే రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని మెత్తగా దంచుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. ఇలా మెత్తగా దంచుకున్న చట్నీని అయితే గిన్నెలోకి తీసుకొని తాలింపు అయితే వేసుకోవాలండి. తాలింపు గింజలు, 4 ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న వెల్లిపాయలని, కరివేపాకు, పసుపునైతే తాలింపులో వేసుకోవాలి. చివరిలో అయితే నేను కొంచెం ఇంగువను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల ఏంటంటే రుచి బాగుంటుందని ఇంగువను యాడ్ చేశాను. ఇంగువ యాడ్ చేసిన తర్వాత చట్నీ మొత్తాన్ని ఇలా తాలింపు వేసుకోవాలి. చట్నీ గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. నేనైతే వాటర్ యాడ్ చేయదు. ఈ చట్నీని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తీసుకోవచ్చు. ఈ చట్నీని తీసుకోవడం వల్ల షుగర్ ఉన్న వారికి అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. వెలక్కాయ రోటి చట్నీని అయితే నేను ఇలా తయారు చేసుకున్నాను. మీరైతే ఈ వెలక్కాయని ఏ విధంగా ఉపయోగిస్తారో కామెంట్ అయితే చేయగలరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.